మనందరినీ ఆయన చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్త అయిన దేవుడు, నువ్వు గమనించావా ఆయన్ని? ఎప్పుడు ఆయన్ని జ్వరం తగ్గించే దేవునిగానే, అవసరాలు తీర్చే దేవునిగానే, ఏదో లోకువైపోయిన వ్యక్తిగా చూస్తున్నావా నీ జీవితంలో ఆయన్ని? ఇంత అద్భుతమైన ఈ సృష్టి, ఈ ఆకాశ వైశాల్యము, ఈ భూ వైశాల్యము, ఈ సమస్తమైన ఈ మహాబ్రహ్మాండం, ఈ సృష్టి, ఇదంతా ఆయన వాక్కు ద్వారా ఆయన పలికాడు. ప్రియులారా, ఆయన వాక్కు ద్వారా ఆయన చేశాడు. ఆయన పలుకగా ఇవన్నీ కలిగాయండి. ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్త అయిన దేవునికి లోబడితే చాలు ఈ సృష్టి మనకు లోబడుతుంది. అలా సృష్టి లోబడిన అనేక మందిని మనం చూస్తాం. మోషే దేవునికి లోబడినప్పుడు సముద్రం మోషేకు లోబడింది, బండ దేవునికి లోబడింది. యెహోషువ దేవునికి లోబడ్డాడు కాబట్టి సూర్య చంద్రులు యెహోషువకు లోబడ్డాయి. ఏలియా ఎలీషాలు దేవునికి లోబడ్డారు కాబట్టి ఆ యోర్దాను నది వారికి లోబడింది. సృష్టికర్త అయిన దేవునికి మనం లోబడితే ఈ సృష్టి మనకు లోబడుతుంది అవసరమైన సమయాల్లో. ప్రియులారా, కాక ఆయనకు లోబడదాం. ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఈ లోకములో దేవుణ్ణి బట్టి అతిశయపడదాం. మనల్ని బట్టి కాదు, మన స్థితిని బట్టి కాదు, మన స్థాయిని బట్టి అతిశయపడద్దు, కురింగిపోవద్దు. దేవుణ్ణి బట్టి ఎల్లప్పుడూ అతిశయపడుతూ ఆధిక్యతను మనం